హస్తినాపురంలో ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగం అద్భుతంగా సాగింది. భూమిపై ఉన్న సర్వరాజులు, ఋషులు, దేవతలు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అందరూ హాజరయ్యారు. ఇందులో ముఖ్యాంశం ఏమిటంటే అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి. అందరి సమక్షంలో భీష్మ పితామహుడు స్పష్టమని ప్రకటించారు. కానీ భీష్ముడు మాత్రం ధర్మరక్షకుడు, యుగ అవతారుడు, నారాయణ స్వరూపుడు, శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హతుడు. అందరూ హర్షధ్వానాలు చేశారు కానీ ఒకడు మాత్రం మండిపడ్డాడు. అతనే శిశుపాలుడు. శిశుపాలుడు ఆ సభలో ఉరకలేసి నిలబడి తన ఘోరమైన మాటలతో కృష్ణుడిపై తిట్లు వర్షం ప్రారంభించాడు. ఈయన ఏం చేశాడు? గొప్పవాడా? రాజధర్మ పాలకుడా? ఒక గొప్ప రాజసూయలు ఈ ముష్టివాడికే అగ్రపూజ. అందరూ భయంకరంగా మోగబోయారు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. కృష్ణుని తిడుతున్నందుకు భీష్ముడు కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. అయినా శ్రీకృష్ణుడు శాంతంగా నిలబడ్డాడు. ఎందుకంటే శిశుపాలుడి తల్లి సత్యవతి తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు శిశుపాలుడిని ఏమీ చెయ్యనని వాగ్దానం చేశాడు. భీష్ముడు శిశుపాలుడికి అడ్డు చెప్పాడు. అప్పుడు శిశుపాలుడు, నీవు ఒక నపుంసకుడివి. నీ తమ్ముడి వివాహం కోసం అంబిక అంబాలికలను బంధించి తీసుకుని వచ్చావు అని పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంటే భీముడు భయంకరంగా గర్జిస్తూ, నోరు అదుపులో పెట్టుకో శిశుపాల, లేదంటే వధించాల్సి వస్తుంది. అప్పుడు శిశుపాలుడు, నువ్వు ఒక రాక్షస స్త్రీని వివాహం చేసుకున్నావు అంటూ తిడుతుంటే పాండవులు తగాదానికి దిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు, శిశుపాల, నీవు మరిచినట్టున్నావు, 100 తప్పులు వరకు క్షమిస్తాను అని. కానీ శిశుపాలుడు మాత్రం మదమెక్కినట్లు, నీవు మాట్లాడుకు దుష్టుడా, నీవు అయోగ్యుడైన వాడివి, గోపికలతోటి కాలక్షేపం చేసిన వాడివి, మాయాచారి, జరాసంధుడు లాంటి మహావీరులను నీ మాయలతోటి చంపిన వాడివి, అధర్మ మార్గుడైన వాడివి, నీవు ఒక దొంగవి. నరకాసుడు 16,000 మంది భార్యలు నీ భార్యలుగా చేసుకున్నావు. వనవాసి, యాదవ్ గుంపులో తిరిగే బతికిన మృగం, సొంత మేనమామని వధించావు అంటూ తిడుతుంటే శిశుపాలుడు ఒక్కసారిగా మాట ఆగిపోయింది. రెప్పపాటి క్షణంలోని తల ఎగిసి నేల మీద పడింది. కానీ సుదర్శన చక్రం మాత్రం దుష్ట సంహారం చేసిన శ్రీకృష్ణుడి చేతిపై ప్రకాశిస్తుంది.